నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, నట శిరోమణి సావిత్రి జంటగా రూపొందిన భలే రాముడు చిత్రం 70 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలను గుర్తు చేసుకుందాం. ఏఎన్ఆర్ సావిత్రి జంటగా అంతకు ముందు రూపొందించిన బ్రతుకు తెరువు, దేవదాసు, అర్ధాంగి, దొంగరాముడు వంటి చిత్రాలు విజయం సాధించాయి. వారిద్దరూ జంటగా తెరకెక్కిన భలే రాముడు చిత్రం 1956 ఏప్రిల్ 6వ తేదీన విడుదలయ్యింది. 1943లో ఘన విజయం సాధించిన అశోక్ కుమార్ కిస్మత్ మూవీ ఆధారంగా నరసు స్టూడియోస్ తెలుగులో భలే రాముడు చిత్రాన్ని నిర్మించింది. అదే సమయంలో తమిళంలో జెమినీ గణేశన్, సావిత్రి జంటగా ఇదే కథను ప్రేమ పాసం పేరుతో రూపొందించారు. ముందు 1956 మార్చి చివరిలో తమిళ వెర్షన్, తర్వాత ఏప్రిల్ మొదటి వారంలో భలే రాముడు జనం ముందు నిలిచాయి. రెండు చిత్రాలకు ఎస్ రాజేశ్వరరావు స్వరకల్పన చేశారు. రెండు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. శతదినోత్సవాలు జరుపుకున్నాయి. భలే రాముడు చిత్రంలో కథ, డాన్సర్ అయిన హీరోయిన్ చిన్నప్పుడు ఆమెకు ప్రమాదం సంభవించేలా చేసిన రామకృష్ణ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. హీరోయిన్ కాలికి గాయమై కుంటుతూ ఉంటుంది. పారిపోయిన రాముడు దొంగగా మారి ఉంటాడు. వారి తండ్రులు మిత్రులే అయినా హీరో తండ్రి హీరోయిన్ నాన్న ఆస్తి కాజేస్తాడు. చివరకు రామకృష్ణ చాకచక్యంతోనే అన్ని సమస్యలు సమసిపోతాయి. చిన్నప్పుడు ఎవరినైతే గాయపరిచాడో ఆమెనే హీరో పెళ్లాడడంతో కథ సుఖాంతమవుతుంది. రామునిగా ఏన్నారు, రూపగా సావిత్రి నటించి అలరించారు. ఈ చిత్రంలోని ఓహో మేఘమాల అంటూ సాగే సాంగ్ ఆ రోజుల్లో విశేష ఆదరణ చూరగొంది. ఫిమేల్ వెర్షన్ పీలీల పాడగా మేల్ వెర్షన్ ఘంటసాల గలంలో జాలువారింది. భలే రాముడు చిత్రం రిపీట్ రన్స్ లోను మంచి విజయం సాధించింది. ఏఎన్ఆర్ సావిత్రి జంటగా నటించిన పలు చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ సినిమాల జాబితాలో భలే రాముడు కూడా చోటు దక్కించుకుంది. ఈ చిత్రానికి వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించారు. ఇందులో గిరిజ, చలం, రేలంగి, సిఎస్ఆర్, గౌరీనాథ శాస్త్రి, పేకేటి శివరాం తదితరులు నటించారు. ఈ చిత్రానికి వెంపటి సదాశివ బ్రహ్మం పాటలు రాశారు. తర్వాతి రోజుల్లో ఇదే టైటిల్ తో మోహన్ బాబు భలే రాముడు అనే సినిమాను రూపొందించారు. ఆ సినిమాకు హిందీలో విజయం సాధించిన నమక్ హలాల్ ఆధారంగా ఇలా తెలుగునాట వెలుగు చూసిన రెండు భలే రాముడు చిత్రాలకు హిందీ సినిమాలు ఆధారం కావడం విశేషం. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నా తదుపరి వీడియో కోసం ఈ బెల్ ని ఆన్ చేయండి. ధన్యవాదాలు. నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.